ముంపు నుంచి ఇంకా విజయవాడ కోలుకోక ముందే బంగాళాఖాతంలో వాయుగుండం మరోసారి ఏర్పడింది. దీని ప్రభావంతో తీవ్రంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఒకవైపున కోస్తాంధ్రలో వర్షాలు పడతా ఉన్నాయి, మరొక వైపున రాయలసీమలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకొక వైపున కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది కదా. రైట్, చూద్దాం. వరద ముంపు నుంచి విజయవాడ పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో 2 రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురుపట్టి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుండటంతో కోస్తాంధ్ర జిల్లాలో కలకలం రేగుతోంది. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో వాగులు, వంకలు, కాలువలు, చెరువులు పూడిక తీయడం గానీ కనీస మరమ్మతులు గానీ చేయలేదు. పైగా గత వైసీపీ ప్రభుత్వ అండతో వాగులు, చెరువులు కూడా కబ్జాకు గురయ్యాయి. దీని ఫలితమే బుడమేరులో వరద పోటెత్తడానికి కారణం. అందుకే వాయుగుండం అనగానే ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల విజయవాడను ముంచెత్తిన వరద ఇంకా వారి కాళ్ల ముందు మెదులుతూనే ఉంది. విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది వరదల కారణంగానే మృతి చెందారు. 2 గల్లంతయ్యారు. 16 జిల్లాల్లో 5.15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కృష్ణానదికి రికార్డు స్థాయిలో దాదాపు 11.50 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. వర్షాలు, వరదలకు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఇంకా అటు ఏపీ గానీ తెలంగాణ గానీ ఇంకా వరదల ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఇంకా వాయుగుండం ఉంది, మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం కాస్త బలపడిందో అది ప్రస్తుతం అయితే మాత్రం ఒరిస్సా తీరాన్ని ఆనుకొని కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం కొంతవరకు ల్యాండ్ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు. సో అది ల్యాండ్ పైకి వచ్చిన తర్వాత నుంచి కొంతవరకు వర్షాలు అనేది తగ్గుతాయి. బట్ ఈ రోజు కూడా ఎందుకంటే దాని మూవ్మెంట్ చూసుకుంటే గంటకు 6 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల మధ్య వేగంతో కలుగుతుంది. కాబట్టి ఎక్కువ మాయిశ్చర్ కంటే టువర్డ్ సౌత్ ట్విస్ట్ అయి ఉండడం వల్ల ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. గడిచిన 24 గంటల ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అంటే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అటు ఏలూరు, ఈస్ట్ గోదావరిలో కూడా ఎడతెరిపి లేకుండా 2 రోజుల పాటు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. దీంతో మొత్తం రిజర్వాయర్లు కావచ్చు, లేకపోతే కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ నీట మునిగినటువంటి పరిస్థితి. విశాఖలో అయితే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల ఏదైతే కొండవాళ్ళ ప్రాంతంలో రిటర్నింగ్ వాల్స్ కానీ ఇవి కానీ కూలినటువంటి పరిస్థితి, 2 చోట్ల ఓల్డ్ బిల్డింగ్స్ కూలినటువంటి పరిస్థితి అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కానీ ఇలాంటి జరగలేదు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎడతెరిపి లేకుండా వాహనాలు, వంకులు పొంగిపొరులుతున్నాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి గిరిజనులు కూడా అత్యవసరం అయితే తప్పితే కానీ బయట ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో రాకపోకలు కూడా నిలిపివేశారు. అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా ఇటు ఉత్తర కోస్తా జిల్లాలో అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే ఈస్ట్ వెస్ట్ తో పాటు ఏలూరు, అలాగే అటు మనం చూసుకుంటే మిగతా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ కావచ్చు, మిగతా కోస్తా జిల్లాలో వర్షాలు అయితే చెదురుమదురుగా పడతాయి. అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణ జిల్లాలో చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా హెవీ రెయిన్స్ ఆల్రెడీ పడుతున్నాయి. అటు ఛత్తీస్గఢ్ లో పాటుగా అలాగే కొంత మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రోజు హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ అనేది ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గోదావరికి అటు కృష్ణా కూడా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మరొక 24 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దీంతో ఖచ్చితంగా ఎందుకంటే ఇది గోదావరి కానీ కృష్ణా కానీ ఇన్ఫ్లో పెరిగినట్లయితే దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా అన్ని రిజర్వాయర్లు కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాయుడు.